నమస్తే గురూజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసిన పాట చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఆ పాట రాయడానికి గల కారణం? ధన్యవాదాలమ్మా. వాస్తవానికి ఆ పాట మందాడి సత్యనారాయణ రెడ్డి గారిని వారు 81లో రాశారు. మేము 92 నుంచి అది పాడుతూ ఉన్నాం. అలా పాడుతూ ఉన్నాం. కంజీలు చాలా బద్దలు కొడిసాం కూడా. అయితే ఓ 3 ఏళ్ల క్రితం దాన్ని రికార్డ్ చేసాం. ఓ 3 నెలల క్రితం షూట్ చేసాం. మొన్న రిలీజ్ చేసాం. సో అది పాడిన విధానం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అందులో ఉన్న పదాల మ్యాజిక్ కావచ్చు, చాలా ప్రాక్టికల్ కదా, చాలా ప్రాక్టికల్. నువ్వు కాదు అనలేవుగా. మనం ఏం మాట్లాడినా ప్రాక్టికల్గా మాట్లాడితే ట్రెండ్ అవుతుంది. అంటే పాస్టర్ ప్రవీణ్ ఇష్యూలో మిమ్మల్ని చాలామంది విమర్శించారు. దాని గురించి ఇప్పటి వరకు మీరు ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? మీకు కొంచెమైనా భగవద్గీత తెలుసా? భగవద్గీతలో ఏం చెప్తా అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. అలా రోజు బోల్డ్ మంది చచ్చిపోతుంటారు, బోల్డ్ మంది పుడుతుంటారు. మనం ఎన్ని మాట్లాడతాం? అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షాత్తు అక్కడ సీఎం గారు పోలీసులు తేల్చి చెప్పారు. ఏమని? తాగేసి చచ్చారు అని. తాగుబోతుల గురించి నేనేం మాట్లాడతానమ్మా? ఏ పాలు తాగే వాళ్ళం, వాళ్ళు ఏవో కలుపు తాగుతారు, వాళ్ళ గురించి మనం ఏం వాళ్ళు రక్తమే తాగుతారు, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పు? షాలేం రాజు గారు చేసిన కామెంట్స్ అంటే మల్లెపూలు పెట్టుకోకూడదు అని చెప్పేసి రీసెంట్గా కొన్ని కాదు. అంటే వాళ్ళ పుస్తకంలో ఏం రాసి ఉందంటే అన్యుల్ని పోలి ఉండరాదు అని. అంటే అన్యులు అంటే ఎవరు? ఎవరైతే వాళ్ళ మతం కాదో వాళ్ళని అన్యులు అంటారు వాళ్ళు. నాకు ఈ అనుభవం మన ఇక్కడ జూబ్లీ హిల్స్లోనే ఒక బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే కొన్నాళ్ళ క్రితం ఒక ఆవిడ అలా బొట్టు లేదు అన్నీ ఉన్నాయి, ఏమ్మా బొట్టు లేదు అన్న. అంటే ఐఎమ్ సో అండ్ సో గొర్రె అని చెప్పింది. మరి బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు, మీ బుక్కులో ఉందా అంటే ఇలా అంది. ఏమని? అన్యుల్ని పోలు ఉండరాదని. మరి మెట్టెలు ఉన్నాయి, చీర కట్టుకున్నావు, గాజులు వేసుకున్నావు, ఇవన్నీ ఎక్కడవి? ఇప్పుడు షాలేం రాజు అనే ఆయన కూడా వాళ్ళకి ఏమిటంటే వాళ్ళ లక్ష్యం వాళ్ళ మతం ఎదగడం కాదు, మన ధర్మం నాశనం చేయడం. ఇప్పుడు ఒక బయట ఇచ్చి వచ్చాను, అది ఆటోలో వస్తూ ఏదో ఛానల్ వాళ్ళకి, పూరిలో జగన్నాథ స్వామి రథం కింద ఒక ముస్లిం మహిళ నమాజ్ చేసిందంట. నా దాకా రాలేదు, మరి ఎవరన్నా చూశారేమో. అతను ఫోన్ చేశాడు. నేను అన్నాను అసలు డోంట్ సర్ప్రైజ్ అన్న. ఎందుకు సర్ప్రైజ్ కాకూడదంటే పెద్ద పెద్ద గుళ్ళే పైన గోపురాలు తీసి లోపల కాపురాలు పెట్టేశారు కదా. నిన్న కూడా నేను పొద్దున్నే కాశీలో విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళాను. అక్కడ ఏముంది? అది గుడి ఉండాలి, గుడి ఉండాల్సిన ప్లేస్లో మసీదు ఉంది. సో కాబట్టి పెద్ద పెద్ద గుళ్ళే లేపేసారు వాళ్ళు. కుతుబ్ మినార్ తెలుసా? వెళ్ళి ఒకసారి కావాలితే అక్కడ పద్మం ఉంటుంది, కమల ఉంటుంది, గణపతి ఉంటాడు, అక్కడ రాసి ఉంటుంది కూడా. 27 గుళ్ళు కూల్చి అవి అంత కలిపి అది కట్టారు. ఎంత సిగ్గు లేకున్నాను. కాబట్టి వాళ్ళు అలా చేయడానికి ఆ సర్ప్రైజ్ అవ్వద్దు. మరి ఏంటి సొల్యూషన్? నువ్వు మారు. నువ్వంటే హిందువు, గత 70 ఏళ్ళుగా అబద్ధం ఆడుతున్నావుగా. నువ్వు ఏమబద్ధం? అన్ని మతాలు ఒకటే అబద్ధం ఆడుతున్నావుగా. మారు. తినేటప్పుడు హిందీలో దేకు, చూసుకును. కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి. మనం మారితే అంతా సెట్ అవుతుంది తల్లి. హిందువులు మారాలి, అప్పుడు దేశం మారుతుంది, లేదా దేశం పతనం అయిపోతుంది. ఇంకా హిందువులు అబద్ధం ఆడడం మానేయాలి. అదొక్కటే. సెక్యులరిజం అనేటువంటి దరిద్రాన్ని హిందువులు వదిలించుకుంటే ఈ దేశం బాగుంటుంది, అంతే. భారత్ మాతకి జై.